టాలీవుడ్ టాప్ స్టార్లైన చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వీళ్ళంతా నిత్యం ఏదో ఒక సినిమా అప్డేట్తో ట్రెండింగ్లో కనిపిస్తూనే ఉంటారు. మరి ఈ ఏడాది వీళ్ళు నటించిన సినిమాలేంటి? దేనికి సమాధానం సున్నా. అవును, వీళ్ళు మాత్రమే కాదు, ఏకంగా 12 మంది పేరున్న హీరోలు కూడా ఒక్క సినిమా కూడా ఈ సంవత్సరం విడుదల చేయలేదు. వీళ్ల సినిమాలు విడుదల కాకుండానే 2024ను ముగించారు. అదే విచిత్రం. ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ లాంటి స్టార్లు ఈ ఏడాది తమ సినిమాల్ని రిలీజ్ చేశారు. అదే టైంలో చిరంజీవి లాంటి బిగ్ స్టార్స్ ఈ ఏడాదిని మిస్ అయ్యారు. చకచక సినిమాలు చేసే చిరంజీవి నుంచి ఒక ఏడాది మొత్తం మూవీ రాకపోవడం విచిత్రమే. దీనికి కారణం బోలా శంకర్. ఈ సినిమా డిజాస్టర్ అవడంతో చిరంజీవి వెనక్కు తగ్గక తప్పలేదు. అప్పటికి అంగీకరించిన సినిమాలపై ఆయన మరోసారి రివ్యూ చేశారు. కొన్ని సినిమాలు పక్కన పెట్టారు, మరికొన్నింటిని పట్టాలపైకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఏడాది గడిచిపోయింది. వరుస పెట్టి సినిమాలు చేసే బాలకృష్ణ కూడా 2024లో సినిమాలు చేయలేకపోయారు. ఆయన వరుసగా హిట్స్ కొడుతున్నారు. అయినప్పటికీ గ్యాప్ రావడానికి కారణం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు. రాజకీయాల కోసం సినిమాలకు గ్యాప్ ఇచ్చారు బాలయ్య. అలా ఈ ఏడాది ఆయన మిస్ అయ్యారు. వచ్చే ఏడాది బాలకృష్ణ నుంచి ఖచ్చితంగా 2 సినిమాలు రాబోతున్నాయి. అందులో ఒకటి డాకు మహారాజు, రెండోది అఖండ 2. బాలయ్య కంటే చురుగ్గా రాజకీయాల్లో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. ఎట్టి పరిస్థితుల్లో ఏపీ రాజకీయాల్లో సత్తా చాటాల్సిన క్లిష్ట పరిస్థితి ఆయనది. అందుకే చేతిలో ఉన్న సినిమాలన్నీ పక్కన పెట్టి మరీ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అందుకే ఈ ఏడాది పవన్ నుంచి సినిమా రాలేదు. వచ్చే ఏడాది ఖచ్చితంగా 2 సినిమాలు వస్తాయి. ఎందుకంటే ఆయన నటిస్తున్న హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు 2 దాదాపు షూటింగ్స్ పూర్తి చేసుకున్నాయి. రామ్ చరణ్ కు కూడా గ్యాప్ తప్పలేదు. త్రిబుల్-ఆర్, ఆచార్య సినిమాల తర్వాత శంకర్ డైరెక్షన్లో నటించడానికి ఒప్పుకున్నాడు. శంకర్తో సినిమా అంటే డెడ్ లైన్స్ ఉండవనే సంగతి తెలిసిందే కదా. అలా ఒక ఏడాది కాదు, ఏకంగా 2 ఏళ్లు బాక్సాఫీస్కు దూరం అయ్యాడు ఈ హీరో. అఖిల్, నాగశౌర్య, అడవిశేష్ కూడా 2024 మిస్ అయ్యారు. అఖిల్, నాగశౌర్య ఫ్లాప్ల వల్ల గ్యాప్ తీసుకోగా, అడవిశేష్కు మాత్రం తనకొచ్చిన క్రేజ్ను కాపాడుకునే క్రమంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల గ్యాప్ వచ్చేసింది. మరీ ముఖ్యంగా ఒకేసారి 2 సినిమాలు చేయడం వల్ల ఏ సినిమాను పూర్తి చేయలేకపోయాడు. మామూలుగానే శేష్ టైం ఎక్కువ తీసుకుంటాడు. ఈసారి ఇంకాస్త ఎక్కువ గ్యాప్ వచ్చిందంతే. నితిన్, నాగచైతన్య, సాయి దుర్గాతేజ్ కూడా ఒక్క సినిమా రిలీజ్ చేయలేకపోయారు. ఈ విషయంలో ఎవరి కష్టాలు వాళ్ళకున్నాయి. వరుస ఫ్లాపులతో నితిన్ కు గ్యాప్ తప్పలేదు. అటు నాగచైతన్య కూడా థ్యాంక్ యూ, కస్టడీ లాంటి ఫ్లాప్స్ తర్వాత గ్యాప్ తప్పలేదు. అయితే సాయి దుర్గాతేజ్ కు మాత్రం విరూపాక్ష, బ్రో లాంటి సినిమాల తర్వాత కూడా ఫ్లాప్ తప్పలేదు. యాక్సిడెంట్ నుంచి కోలుకునే క్రమంలో సాయి తేజ్ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇక బెల్లంకొండ, సాయి శ్రీనివాస్, వైష్ణవ్ తేజ్ లాంటి హీరోలు కూడా ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ ను మిస్ అయ్యారు. ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టి ఫ్లాప్ తెచ్చుకున్న బెల్లంకొండ టాలీవుడ్ సినిమాలకు కూడా గ్యాప్ ఇవ్వడంతో ఈ ఏడాది మిస్ అయ్యాడు. అటు వైష్ణవ్ తేజ్ ను వరుస ఫ్లాప్లు వెక్కిరించాయి. రంగరంగ వైభవంగా ఆదికేశవ డిజాస్టర్ అవడంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య ఈ ఏడాది మొత్తం అతడు వెయిటింగ్ లో ఉన్నాడు. ఇలా 2024 బాక్స్ ఆఫీస్ ను దాదాపు 12 మంది ప్రముఖ హీరోలు మిస్ అయ్యారు. వచ్చే ఏడాది వీళ్లంతా యాక్టివ్ అవ్వబోతున్నారు.